హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. సో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో రియాజ్ అనే అతను మరణించడం ఇది జరిగింది. కాకపోతే అతని మీద ఇప్పటికే చాలానే చార్జ్ షీట్స్ ఉన్నాయి. ఇప్పటికే 40 ఓకే 20, 30 అనుకుంటా ఐ థింక్ సో. నాకు తెలిసినంత వరకు అయితే కౌంట్ అయితే ఒక 20 బుల్లెట్లు అయితే దొంగతనం చేసి బీహార్కి అటు సైడ్ అమ్ముకోవడం అయితే చేశారంట. సో ఏదైతే మొన్న పృథ్వీ అనే కానిస్టేబుల్ ఒక 3 days బ్యాక్ అతన్ని అరెస్ట్ చేయడానికని వెళ్తే ఇతను ఆ పృథ్వీ అనే కానిస్టేబుల్ అతని పైకి కత్తితో దాడి చేసి అతన్ని అక్కడే హతమార్చారు. దాని తర్వాత గాలింపు చర్యల్లో 9 విభాగాలుగా పోలీసులు అందరూ విడిపోయి వాళ్ళందరూ గాలింపులో 2 రోజులు హైడౌట్లో మనకు తెలిసిందే కదా అండర్గ్రౌండ్లో దక్కున్నాడు. దాని తర్వాత 2 రోజుల తర్వాత దొరికాడు. పలానా ప్లేస్లో ఉన్నాడని ఆచూకీ తెలిసిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి మఫ్టీలో వెళ్ళి గస్తీ కాసి మరీ ఎట్టకొట్ట ఎంతకేళ్ళకి పట్టుకున్నారు. ఆ రోజు ఒక సర్క్యులేట్ అయింది ఏమని అంటే ఎన్కౌంటర్ అయిపోయింది చంపేశారు అని ఆ రోజే సర్క్యులేట్ అయింది. కానీ కాకపోతే ఆ రోజు మాత్రం ఎటువంటి ఎన్కౌంటర్ కాలేదని చెప్పి డీజీపీ గారు బయటకు వచ్చి మరీ ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఆ రోజు పట్టుకునే చర్యల్లో ఏమైందంటే దెబ్బలు తగిలినాయి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చికిత్స చేస్తున్న సమయంలో మళ్ళీ నిన్న సాయంత్రం పారిపోవడానికి ట్రై చేస్తే ఇంకా అక్కడున్న హాస్పిటాలిటీ పీపుల్స్ అందరూ భయపడుతున్నారని చెప్పి ఎన్కౌంటర్ చేసేశారు. కాకపోతే ఇది బయట ఉన్న ప్రజలందరూ ఎలా చూస్తున్నారంటే చాలా బాగా చూస్తున్నారు. ఎవరు ఎటువంటిగా అనుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు చనిపోతేనే, ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి చేస్తేనే బయట ఉన్న వాళ్ళందరికీ భయం వచ్చిద్దని చెప్పి చాలామంది ప్రజలకు కూడా ఒక చిన్న నమ్మకం కూడా ఏర్పడుతుంది పోలీసుల మీద ఇలాంటి జరగటాల వల్ల. సో చూసుకోవచ్చు లాస్ట్ టైం కూడా ఇలానే అప్పుడు రేప్ కేసు అప్పుడు కూడా ఇలానే చేశారని చెప్పి పోలీసుల మీద కొద్దిగా నెగిటివ్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నిర్దోషులు కాదు అని. మరి కాకపోతే ఇతను మాత్రం నిర్దోషే కాబట్టి ప్రజలు చాలా ఏకగ్రీవంగా మంచి పనులు చేశారు పోలీసులు. ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే ఇలాంటి వాళ్ళకి భయం వచ్చిందని చెప్తున్నారు. సో చూడాలి మరి మీరేమనుకుంటారు, మీ అభిప్రాయం కూడా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా నేను చూస్తాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటూ మీ దీపక్. సో ఈ వీడియో కింద ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీటీవీ.